Okay, whether E1, E2, E3 are equally likely or not. ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అంటే ఏం చెప్పాము? ఒక ఈవెంట్కి ఎంత పాసిబిలిటీ ఉంటుందో రెండు ఈవెంట్ కూడా అంతే పాసిబిలిటీ ఉంటే వాటిని ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అంటాం. సార్ నువ్వు ఇప్పుడు ఒక కాయిన్ టాస్ చేసినప్పుడు హెడ్ రావడానికి ఎంత పాసిబిలిటీ ఉందో టైల్ రావడానికి కూడా అంతే పాసిబిలిటీ ఉంది. ఓకేనా? వాటిని ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అంటాం. ఎస్, okay, yes. So E1, E2, E3 are equally likely events అన్నమాట. ఎందుకు మనకి 1, 3, 5 ఏంటివి ఆడ్ నెంబర్స్. ఓకేనా? సో గెట్టింగ్ ఆడ్. సో దీనికి మనకి పాసిబిలిటీ ఎంత ఉంటుంది? సో జనరల్గా ఇప్పుడు టోటల్ 6, ఇవి 3 అంటే 3/6 అంటే 1/2. ఇక్కడ 2, 4, 6 అనేది అంటే గెట్టింగ్ ఈవెంట్. సో దీనికి కూడా సేమ్ అంతే పాసిబిలిటీ ఉంది. 1, 2, 3 దీనికి కూడా సేమ్ పాసిబిలిటీ ఉంది. సార్ మనకి టోటల్ 6 పాసిబిలిటీస్. ఓకేనా? సో టోటల్ 6 పాసిబిలిటీస్. ఎస్, ఇక్కడ ఇవి 3, ఇవి కూడా 3 పాసిబిలిటీస్, ఇవి కూడా 3 పాసిబిలిటీస్. సో దీనికి ప్రాబబిలిటీ ఎంత ఉంటుంది? సో 3/6 అవుట్ ఆఫ్ 6 we will get 3 అనమాట. సో 1/2. దీనికి కూడా 3/6 అంటే 1/2. సో దీనికి కూడా 3/6 1/2. ఓకేనా? కాబట్టి దీనికి ఎంత పాసిబిలిటీ ఉందో దీనికి అంతే ఉంది, దీనికి కూడా అంతే ఉంది. కాబట్టి దిస్ E1, E2, E3 are equally likely events. ఓకేనా? ఫైన్. నౌ మై నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ E1, E2, E3 are exhaustive events or E1, E2, E3 are exhaustive events? సో ప్రతి ఒక్కరు కూడా రెస్పాన్స్ ఇవ్వాలి. వెదర్ E1, E2, E3 are exhaustive events? సో ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ కి సింపుల్ గా ఏం చెప్పాను? సపోజ్ E1, E2, E3 are the exhaustive events, then union of this equal to sample space, then they are called exhaustive events. yes, ఓకేనా? ఎందుకంటే ఇప్పుడు E1 యూనియన్ E2 యూనియన్ E3 ఈక్వల్ టు ఏమవుతుంది? ఎస్ కదా అవుతుంది. అది ఓకే. నౌ whether, next question, whether E1, E2, E3 whether E1, E2 are mutually exclusive events. ఓకేనా? E1, E2 exclusive events అవుతాయా? E1 and E2 are E1, E2 exclusive events? ఎస్. ఎందుకు ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటే ఏంటి? ఇఫ్ E1 అక్కర్ E2 వోంట్ అక్కర్, ఇఫ్ E2 అక్కర్ E1 వోంట్ అక్కర్. అంటే E1 ఇంటర్సెక్షన్ E2 ఇస్ నల్ సెట్. క్లియర్? కాబట్టి E1, E2 ఆర్ ఎక్స్క్లూజివ్, మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. వాట్ అబౌట్ E1, E3? E1, E3 ఆర్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. E1, E3 ఆర్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్? No. Okay na? Fine. Is it clear? Okay, fine. No. So see, you have to observe the difference.
ఓకే, ఎక్స్క్లూజివ్, ఈక్వల్లీ లైక్లీ, ఎగ్జాస్టివ్. ఓకే, చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఈ వర్డ్స్ అనేది. ఓకేనా, సో ఐ విల్ ఆస్క్ వన్ మోర్ క్వశ్చన్ ఆన్ దిస్. Okay, so while rolling a die, so sample space is 1, 2, 3, 4, 5, 6. Now first even, so getting even prime, so E2, so getting prime, so getting a prime number. So E3, so getting 1, getting number 1. So whether E1, E2, E3 are exhaustive events, whether E1, E2, E3 are exhaustive events. Yeah, exhaustive events. Okay na? Okay na? So they are exhaustive events. ఎందుకంటే ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అంటే మనం ఈ ఈవెంట్ అనేది శాంపుల్ స్పేస్ ఉంటే దట్ ఈస్ ఎగ్జాస్టివ్ ఈవెంట్. ఓకేనా, ఫైన్. నౌ వెదర్ దే ఆర్ మ్యూచువల్ ఎక్స్క్లూజివ్, whether they are mutually exclusive. Yeah, no, why they are not mutual exclusive? What is the reason? Okay, సో ఇక్కడ ఈవెన్ ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి, 2 వస్తుంది. ఇక్కడ గెటింగ్ ఏ ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి, 2, 3, 5 వస్తుంది. సార్ ఈవెన్ ప్రైమ్ అంటే 2 వస్తుంది, ఇక్కడ గెటింగ్ ఏ ప్రైమ్ నెంబర్ అంటే 2, 3, 5 వస్తుంది. ఎస్, ఇక్కడ 2 అనేది రెండింటిలో కూడా కామన్ ఉందన్నమాట, కాబట్టి దే ఆర్ నాట్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. ఓకేనా, ఫైన్. ఓకే, సో ఫేవరబుల్ కేసెస్ అంటే ద పాసిబుల్ అవుట్కమ్స్
result of a random experiment which leads to the occurrence of the event, okay, are called as favorable cases. అంటే మనకి ఒక కాయిన్ టాస్ చేసాం. కాయిన్ టాస్ చేసినప్పుడు సో గెట్టింగ్ హెడ్ ఈజ్ ఏ ఫేవరబుల్ కేస్. దెన్ అన్ఫేవరబుల్ కేస్ ఏంటి? టైల్. గెట్టింగ్ టైల్ ఈజ్ అన్ఫేవరబుల్ కేస్. మన గెట్టింగ్ హెడ్ ఈజ్ ఏ ఫేవరబుల్ కేస్ అయితే మనకి ఏ అనే ఈవెంట్ అనేది గెట్టింగ్ హెడ్ అన్నాం. దెన్ ద ఫేవరబుల్ కేస్ ఫర్ ఏ ఇస్ గెట్టింగ్ హెచ్. అదే అన్ఫేవరబుల్ కేస్ అనేది గెట్టింగ్ హెడ్ అనమాట. ఓకేనా? అది ఇప్పుడు అసలు యాక్చువల్గా ప్రాబబిలిటీకి మనం ఈ మ్యాథమెటికల్ డెఫినేషన్ అనేది ఎట్లా చెప్తాం? సో లెట్ ఎస్ ఇస్ ఎ శాంపుల్ స్పేస్. ఎస్ ఇస్ ఎ శాంపుల్ స్పేస్ అండ్ ఈ బి ఈవెంట్. అంటే మనకి ఏ ఈవెంట్ అయితే మనకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో దాన్ని ఆ ఈవెంట్ అంటాం. ఓకే. నౌ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఈ, దిస్ ఇస్ ద notation, probability of getting the event E, that is the probability of E antam. Okay, the probability of E is the number of possible or the number of outcomes in the event E by, okay, the number of sample space, the number of elements in the sample space. So probability of E equal to n of E by n of S. Okay. So this is the basic definition or mathematical definition of the probability. Okay. So probability of E is n of E by n of S, the number of elements, and this is our favorable cases. This is the all possibles. This is favorable. These are all possibles. Okay. So this is the mathematical definition of the probability. And for example, so S is while rolling a die, then S is 1 2 3 4 5 6. Okay. So event E, find the probability of getting even number, getting even number. So this is the problem. And అప్పుడు గెట్టింగ్ ఈవెన్ నెంబర్ అనేటప్పుడు సెట్ ఏమవుతుంది? 2 4 6. దెన్ వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఈ? ప్రాబబిలిటీ ఆఫ్ ఈ అంటే ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఈవెన్ నెంబర్ వైల్ రోలింగ్ ఎ డై. ఓకే, ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఈవెన్ నెంబర్ వైల్ రోలింగ్ ఎ డై అన్నాం. కాబట్టి అప్పుడు ఏమవుతుంది? ప్రాబబిలిటీ ఆఫ్ ఈ ఈక్వల్ ఏంటి? ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్. Then what of n of E? 3. N of S enta? 6. So which equal to 1 by 2. Yes? Yeah. ఓకే ఫైన్. అయితే ఇప్పుడు మనకి ఇప్పుడు ఏదైనా ఒక ఈవెంట్ తీసుకుంటే, ఇప్పుడు ఎనీ ఈవెంట్, ఆ ఈవెంట్ తాలూకు ప్రాబబిలిటీ అనేది మస్ట్ లై బిట్వీన్ 0 and 1. ఓకేనా? అంటే 0 less than or equal to probability of E less than or equal to 1. ఓకే, మీరు ఏదైనా తీసుకోండి, ఏ ఈవెంట్ అయినా తీసుకోండి, ఏ ఈవెంట్ తీసుకున్నా ఆ ఈవెంట్ తాలూకు ప్రాబబిలిటీ అనేది 0కి 1కి మధ్యలో ఉంటుంది అనమాట. 0 అనేది ఏంటి? నెవర్ అక్కర్ అనమాట. ఓకేనా? అంటే ఆ ఈవెంట్ నెవర్ హ్యాపెన్. 1 అనేది ఏంటి? ఆల్వేస్ హ్యాపెన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు కాయిన్ ఇచ్చాము. ఓకేనా? సపోజ్ మీరు మేబీ మీ ఫ్రెండ్ ఎవరిని మీరు మోసం చేయాలనుకోండి. ఓకేనా? సో మోసం చేయాలనుకుంటే మీరు కాయిన్స్ ఏంటి? బోత్ హెడ్ కానీ బోత్ టైల్ కానీ ప్రిపేర్ చేసుకుంటారు కాయిన్స్ని. ఓకేనా? సో బోత్ హెడ్ బోత్ టైల్ ఉండేటట్లు కాయిన్ ప్రిపేర్ చేసుకోండి. సో అప్పుడు మీ ఫ్రెండ్తో మీరు గేమ్ ఆడేటప్పుడు మీరు ఏం చేస్తారు? వాడు హెడ్ చెప్పాడు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు టైల్ కాయిన్ తీసుకుని టై చేస్తారనమాట. అంటే అండి మీరు ఏ విధంగా టై చేసినా టైలే పడుతుంది అనమాట, ఎందుకంటే బోత్ సైడ్ టైల్ ఉంది కాబట్టి. ఎస్ సార్ నా అది. సో ఈ 1 అనేది 0 అనేది నెవర్ హ్యాపెన్, 1 అనేది ఆల్వేజ్ హ్యాపెన్. ఓకేనా?
So this is never happen. So 1 అనేది ఎప్పుడు వస్తుంది? Always happen. అది ఫైన్. సో ఎప్పుడు కూడా ప్రాబిలిటీ అనేది 0కి 1కి మధ్యలో రావాలి. ఆ విధంగా రాకపోతే మీరు చేసిన ప్రాబ్లం రాంగ్. మరి ఎప్పుడైనా ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఈవెంట్ క్యాల్కులేట్ చేసినప్పుడు ఇట్ మస్ట్ బి ఓకే లైస్ బిట్వీన్ 0 and 1. అదర్వైజ్ ద ప్రాబ్లం వాట్ యు డిడ్ ఇస్ రాంగ్ అన్నమాట. క్లియర్? అది. సో మన ప్రాబిలిటీ అనేది దిస్ ఇస్ ఇంపాసిబుల్ కేస్, దిస్ ఇస్ ద షూర్ అన్నమాట. ఓకే, సర్టెన్ కేస్ అన్నమాట. దీన్ని నెవర్ హ్యాపెండ్ అంటాం, లేదంటే ఇంపాసిబుల్ కేస్. ఇంపాసిబుల్ అంటే నెవర్ హ్యాపెండ్ కదా, ఇంపాసిబుల్ కేస్. ఇది సర్టెన్ ఆర్ షూర్ అన్నమాట. షూర్ అంటే ఆల్వేస్ హ్యాపెన్, ఖచ్చితంగా వస్తుంది అనమాట. అది క్లియర్? ఓకే, నెక్స్ట్ ఇప్పుడు 2 డైస్, ఓకే 2 డైస్ ని రోల్ చేశారు. ఓకే, సో 2 డైస్ ని రోల్ చేశారు. ఎస్, సో 2 డైస్ ని రోల్ చేసినప్పుడు ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఈవెన్ నెంబర్స్ ఆన్ బోత్ ద డైస్ ఇస్ ఓకే. సో గెటింగ్ even number on both the dice, clear? Okay, so what is the sample space అనేది 2 dice మనకి రోల్ చేసినప్పుడు ఎన్ని వస్తాయి మనకి? n of s ఎంత అవుతుంది? 6 స్క్వేర్ 2 కాబట్టి అంటే 36. ఓకేనా? సో వాట్ ఈస్ ద ఈవెంట్ అంటే గెట్టింగ్ ఈవెన్ నెంబర్ ఆన్ బోత్ ద డైస్, అంటే గెట్టింగ్ ఈవెన్ నెంబర్ ఆన్ బోత్ ద డైస్ అంటే అప్పుడు ఏమొస్తుంది మనకి? 2 2 4 4 6 6. సార్ అంటే n of e ఎంత? సో వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ n of e? సో n of e ఈక్వల్ టు 3. అంతేనా? ఇంకేం పాసిబిలిటీస్ ఉన్నాయా? దేనికి 1/6? ఓకే, సి గెట్టింగ్ ఈవెన్ నెంబర్ ఆన్ బోత్ ద డైస్ అన్నారు. ఓకేనా? సో ఇంతేనా, ఇంకేమైనా ఉన్నాయా? యా, సో బోత్ ద నెంబర్స్ ఈక్వల్ అని మనం చెప్పలే. ఈవెన్ నెంబర్ అన్నప్పుడు 2 2 4 4 6 6 కాకుండా 2 4 కూడా ఛాన్స్ ఉంటుంది, 2 6 కూడా ఛాన్స్ ఉంటుంది, అలాగే 4 2 4 6 క్లియర్, 6 2 6 4. yes, how many? 9. ఓకే, సో n of e ఎంత? 9. clear? So therefore what is the probability of e? Probability of e equal to 9/36, which equal to 1/4. is it clear? okay na? అదే గెట్టింగ్ ఈక్వల్ ఈవెన్ నెంబర్స్ అన్నారు. గెట్టింగ్ ఈక్వల్ ఈవెన్ నెంబర్స్ అన్నారు. గెట్టింగ్ ఈక్వల్ ఈవెన్ నెంబర్స్ అంటే 2 2 4 4 6 6 దెన్ 3/36 1/12. క్లియర్? కాబట్టి ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు ఏం అడిగారు అనేది క్లియర్ గా అబ్జర్వ్ చేయాలి. ఈవెన్ నెంబర్ ఆన్ బోత్ ద డైస్. ఓకేనా? సో మనకి 2 2 పాసిబిలిటీ ఉండేది, 2 4 2 6 లేదా 4 4 4 2 4 6 6 6 6 2 6 4. సో 9 పాసిబిలిటీస్. యా,
ఓకే, నెక్స్ట్. సో ఈ ప్రాబ్లంకి మీరు ఆన్సర్ చెప్పండి. So the probability that a leap year will have only 52 Sundays is, okay, the leap year, okay, will have only 52 Sundays. The probability that a leap year will have only 52 Sundays is. ఓకేనా? సో లీప్ ఇయర్ తీసుకుంటే మనకి సో 52 సండేస్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. బట్ ఏమారు ఓన్లీ 52 అంటే ఏంటి? ఈ రిమైనింగ్ 2 ఉన్నాయి కదా, ఈ రిమైనింగ్ 2 అనేది జనరల్గా ఎట్లా ఉండొచ్చు? సండే, మండే, ఎస్ మండే, ట్యూస్డే, సో ట్యూస్డే, వెన్స్డే, సో వెన్స్డే, థర్స్డే, సో థర్స్డే, ఫ్రైడే, సో ఫ్రైడే, సాటర్డే, సాటర్డే, సండే, అంతేనా? ఎస్. వీటిలో ఓన్లీ 52 సండేస్ అన్నారు. అంటే ఏంటి? మనకి ఆ నెక్స్ట్ అనేది సండేస్. అంటే ఇప్పుడు ఇది రాకూడదు, సండే మండే రాకూడదు. ఎందుకంటే మళ్ళీ సండే వస్తే 53 సండేస్ అయిపోతుంది. ఓకేనా? అలాగే సాటర్డే సండే కూడా రాకూడదు. ఓకేనా? అంటే ఇప్పుడు రిమైనింగ్ 2 డేస్ అనేది మనకి ఏం కావాలి? రిమైనింగ్ 2 డేస్ అనేది ఖచ్చితంగా ఈ 5 కేసెస్ నుంచి రావాలన్నమాట. ఈ 5 కేసెస్ నుంచి రిమైనింగ్ 2 డేస్ రావాలి. దెన్ ఓన్లీ వీ హ్యావ్ ఓన్లీ 52 సండేస్ అనమాట. కాబట్టి వాట్ ఈస్ ద ప్రాబిలిటీ? ద ప్రాబిలిటీ ఇస్ 5/7. 5/7 అంటే మనకు 7 డేస్ ఉంటాయి. వీక్ అంటే 7 డేస్ ఉంటాయి. ఆ 7 డేస్ లో మనకి సో ఈ 5 పాసిబిలిటీస్ మాత్రం రావు. కాబట్టి 5/7. ఇస్ ఇట్ క్లియర్? ఓకేనా? నౌ మై నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ the probability that a non-leap year will have 53 Fridays. Okay, the probability that non-leap year have 53 Fridays. 53 Fridays. Quickly, non-leap year have 53 Fridays. The probability of non-leap year have 53 Fridays. Yes. సో నాన్ లీప్ ఇయర్ అంటే 365 డేస్ కదా. ఓకే, సో 365 డేస్. సో దట్ మీన్స్ సో 52 into 7 అంటే సో 52 వీక్స్ అని ఉంటాయి, ప్లస్ 1 డే ఉంటుంది ఎక్స్ట్రాగా. సార్ అంటే ఖచ్చితంగా 52 ఫ్రైడేస్ ఉంటాయి. ఆ ఒక్కరోజు అనేది సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే ఏదైనా కావచ్చు. దాని వాట్ ఈస్ ద ప్రాబిలిటీ? 53 ఫ్రైడే అంటే ఈ ఒక్కరోజు అనేది ఫ్రైడే కావడానికి ప్రాబిలిటీ ఎంత? 1/7 అంతే కదా. 1/7
ఈ 1 డే అనేది మనకున్న వీక్ లో 7 డేస్ ఉంటాయి కదా, 7 డేస్ లో ఏదైనా కావచ్చు, కాబట్టి 1/7. ఇస్ ఇట్ క్లియర్?